సో ఇదొకటి, ఈ కాల్స్ ఒకటి. ఎస్. సో ఇంకా లోన్ యాప్స్ పేరుతో వస్తున్నాయి చాలా. Correct, sir. అవి వాటిని ఎలా? ఫస్ట్ లోన్ యాప్స్ అంటే ఏంటి సార్ అంటే జనాలకి అవసరం లేదు అన్నా కూడా మీకు ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ నాన్ స్టాప్ కాల్స్ చేసి లోన్స్ ఆఫర్ చేస్తారు. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అని అదని ఇదని ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇన్ కేస్ లోన్ తీసుకున్నట్టయితే విత్ ఇన్ ఏ వీక్ వాళ్ళు చెప్పిన దానికంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఛార్జ్ చేస్తాం. కొంతమంది అవసరానికి తీసుకుంటారు, కొంతమంది ఎట్లాగో ఆఫర్ వస్తుంది కదా యూజ్ చేసుకుందాము అని చెప్పేసి తీసుకుంటారు. కానీ భారతదేశంలో ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఎవరెంత ఇంట్రెస్ట్ తీసుకుని. బట్ అది లోన్ యాప్స్ కి వర్తించదా? లోన్ యాప్స్ కి డెఫినెట్ గా వర్తించాలి, బట్ ఇక్కడ అవ్వట్లేదు. ఈ లోన్ యాప్స్ అనేవి అన్ని ఎలాంటి పర్మిషన్స్ లేకుండా జస్ట్ ప్లే స్టోర్ లో ఒక చిన్న అమౌంట్ పెట్టేసి ఆ యాప్ ని అందులో పెడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఎట్లా యాక్ట్ చేస్తున్నారంటే నీడ్ జస్ట్ డేటాబేస్. ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్ లీక్ ఏంటి సార్ అంటే ఆధార్ కార్డ్ డేటాబేస్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇంటర్నెట్ లో కొన్ని సైట్లలో లీక్ అయిపోయింది. సో మీ యొక్క ఫోన్ నెంబర్ టైప్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇంకా డీప్ గా వెళ్ళాలి అనుకుంటే మీ యొక్క 10 ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ రెటినా స్కాన్ సహా అవైలబుల్ గా ఉంది బయట. ఓకే. సో పీపుల్ ఏం చేస్తారంటే ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు జనాలది. తీసుకున్న తర్వాత మీ ఆధార్ కి పాన్ కి ఎనేబుల్ చేయాలి, లింక్ చేయాలి. దాని తర్వాత ఈ లోన్ యాప్ కోసం పాన్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, యాక్సెస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్దని 5,000 రూపీస్ నుంచి వెళ్ళి వాళ్ళకి లోన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ కమ్ టు ద రీపేమెంట్ 5,000 ఇచ్చినాం కదా 10,000 కట్టాలి అంటారు. ఎప్పుడైతే మన పర్సన్ లేదు నేను కట్టను అంటారో మన విక్టిమ్, వాళ్ళు అరోగెంట్ అయిపోతారు. ఆటోమేటిక్ గా ఇష్టం ఉన్న వల్గర్ లాంగ్వేజ్ లో తిట్టడము. దాంతో పాటు వైల్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్ మనం ఏదైతే పర్మిషన్స్ ఇస్తామో మన కాంటాక్ట్స్, ఇమేజెస్ ఇందులో నుంచి వెళ్ళి కాంటాక్ట్స్ ని గూగుల్ మన ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకొని మార్ఫింగ్ ఫొటోస్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఫొటోస్ మార్ఫింగ్ లోకి వెళ్ళి మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకొని అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫొటోస్ కి ఈ ఫేస్ ని మార్ఫ్ చేస్తారు. చేసి ఆల్రెడీ మనం కాంటాక్ట్ లిస్ట్ కి అది ఇచ్చినాం కదా పర్మిషన్. సో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ అడల్ట్ ఇమేజెస్ ని షేర్ చేస్తాం. ఓ మై గాడ్, వీడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది నేను కాదు అని వాడికి చెప్పుకునే టైం కూడా ఉండదు. ఇట్లాంటి ఫేస్ చేసి చాలా మంది సాఫ్ట్వేర్లు, దాని తర్వాత టీచర్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా మంది సూసైడ్లు కూడా చేసుకునే. ఇది ఇండివిజువల్ సార్, ఇండివిజువల్ పర్సన్ మొబైల్లో సరే అతనికి అవగాహన ఉండో లేకో చేసిన యాప్స్ వల్ల.